వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని గత వైసీపీ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22 పత్రాలను రైతు పండుగైన భోగి పండుగ సందర్భంగా సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. అలాగే భోగి పండుగను కాంగ్రెస్ నాయకులు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి రైతుల పండుగ కాబట్టి రైతు వ్యతిరేక జీవోనైన 22 పత్రాలను భోగి మంటల్లో వేసి కాల్చివేశామని చెప్పారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జీవో 22 వెంటనే రద్దు చేయాలి. జీవో 22 వెంటనే రద్దు చేయాలి. జీవో 22 వెంటనే రద్దు చేయాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. సంక్రాంతి పండుగ ఇది రైతుల పండుగ, ఇది పల్లెల పండుగ, ఇది పెద్ద పండుగ. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ సృష్టిలో సమస్త జీవరాశులకు ఆహారాన్ని అన్నాన్ని అందించేది రైతన్న. కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదు, ఈ సమాజమే లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక రైతు అనుకూల విధానాలు అమలు చేయడం జరిగింది. వ్యవసాయ రుణాల మాఫీ కానీ, పంటల బీమా పథకాన్ని అమలు చేయడం కానీ, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వడం కానీ, జలయజ్ఞం కానీ, పావలా వడ్డీ రుణాలు, సున్నా వడ్డీ రుణాలు, డ్రిప్ ఇరిగేషన్, ఉచిత విద్యుత్ సరఫరా, ఇలా అనేక రైతు అనుకూల విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. అందువలన రైతుల ముఖాల్లో సంతోషం కనిపించేది. మకర సంక్రాంతి సంబరాలు వచ్చేసి వాళ్ళలో కనిపించేది. కానీ దురదృష్టవశాత్తు తర్వాత అధికారంలోకి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా టీడీపీ ప్రభుత్వాలు కానీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించనున్న రైతుల ముఖాల్లో సంతోషం కనిపించడం లేదు. సంక్రాంతి సంబరాలు వాళ్ళ ముఖాల్లో కనిపించడం లేదు. రుణమాఫీ చేయడం లేదు, పంటల బీమా సక్రమంగా అమలు కావడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ సకాలం ఇవ్వడం లేదు, జలయజ్ఞం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది, పావుల వడ్డీ రుణాలు కానీ, సున్నా వడ్డీ రుణాలు కానీ సక్రమంగా అమలు కావడం లేదు. గిట్టుబాటు లభించక, వ్యవసాయం గిట్టుబాటు కాక, వ్యవసాయము పండుగ కాదు దండుగా అనే వాతావరణం అటు బీజేపీ ఇటు టీడీపీ వైకాపా పనులు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి రైతులను ఈ కరెంటు బిల్లు నుండి రక్షించాలనే ఉద్దేశంతో 2004 మే 14వ తారీఖున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా. అప్పటి నుండి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వ్యవసాయానికి కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేని కారణంగా వాళ్ళు వచ్చేసి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఉచిత విద్యుత్ సరఫరాను ఎత్తివేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2020 సెప్టెంబర్ 1వ తారీఖున జీవో 22 జారీ చేసింది. ఈ జీవో 22 ద్వారా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే జీవోది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో బిగించడం జరిగింది. మిగతా జిల్లాల్లో కూడా బిగించే సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ప్రతిఘటించడంతో తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది, బిగించకుండా. కానీ ఆ జీవో 22 మాత్రం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ జీవో 22 అమలవుతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే ఇవి రైతుల మెడలకు ఉరితాళ్ళు అవుతాయి. ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమి. ఆనాడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ జీవో 22 రద్దు చేస్తాం, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించమని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మారు. టీడీపీ కూటమికి ఓట్లు వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 7 నెలలు అయింది. ఇప్పటికీ ఆ జీవో 22 రద్దు చేయలేదు. మీటర్లు కూడా కొనడం జరిగింది, కానీ ఇంకా బిగించలేదు. కాబట్టి రైతుల మెడల మీద కత్తి వేలాడుతూనే ఉంది. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో బిగించిన మోటార్లు అలాగే ఉన్నాయి. ఇది కాక అందుకోసం ఈరోజు భోగి మంటల సందర్భంగా ఈ జీవో 22ను రద్దు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు భోగి మంటల్లో ఆ 22వ జీవోను ఆ భోగి మంటల్లో వేసి దహించి కాల్చివేయడం జరిగింది.
దీనికి తోడు తెలుగుదేశం టీడీపీ కూటమి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది. ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ కూడా ముగిస్తూ ఉంది. కానీ ఇప్పటికీ 20 పైసలు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద వేయలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ ఎంఎస్పీకి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తూ ఉంటే, నిరాకరించి చేస్తూ ఉంటే ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి అందుకోసం భోగి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 3 డిమాండ్లు పెడతా ఉంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి, దట్ ఈజ్ నంబర్ 1. 2, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే జీవో 22 రద్దు చేయాలి. 3వది, అన్నదాత సుఖీభవ పథకం కింద వెంటనే రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు వెంటనే వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క భోగి పండుగ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది.